అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను కీరా దోశతోని హెల్దీ దోశలు చేయబోతున్నాను. చేసుకోవడం కూడా చాలా ఈజీ. అప్పటికప్పుడు మనం ఈ దోశలు చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక కీరా దోశను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను తొక్కతో సహా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు కీరా దోశ ముక్కలు తీసుకున్నానండి. ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోన దోసకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఈ కప్పుతో ఒక కప్పు దోసకాయ ముక్కలు వేసుకున్నాను. అలాగే రుచికి తగ్గ పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, అల్లం ముక్కలు, ఒక స్పూన్ జీలకర్ర, తరువాత ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి. ఒక కప్పు దోసకాయలకి ఒక కప్పు సూజీ రవ్వ సరిపోతుంది. రుచికి తగ్గ ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. దోశ పిండిలాగా ఉండాలి. ఈ మిశ్రమాన్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ప్యాన్ తీసుకొని ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి దోశలు వేసుకోవాలి. ఈ దోశలు ఏ చట్నీకైనా సరే చాలా బాగుంటాయండి. మీకు నచ్చిన చట్నీతోని సర్వ్ చేసుకోవచ్చు. దోశ వేసుకున్న తర్వాత కాస్త కాలనిచ్చి ఇప్పుడు మనము ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చు అండి దోశలు. రెండో వైపుకి తిప్పి కాల్చుకుందాము. సింపుల్ రెసిపీ అండి. అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా అయినా సరే, సాయంత్రం స్నాక్స్కి అయినా సరే చేసుకోవచ్చు. దోశ రెడీ అయింది. ఇంకో దోశ కూడా మనము ట్రై చేద్దాము. ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, అలాగే డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచి రెసిపీ. దోశ ఈ విధంగా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. దోశ కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి కాల్చుకోవాలి. ఒక్కసారి ట్రై చేయండి. మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. అంత బాగుంటాయండి దోశలు. చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అన్ని దోశలు ఈ విధంగా కాల్చుకోవడమే. ఎమ్మి దోసకాయ దోశలు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.